ఈరోజు అయితే పత్తి చేను మందేనికి వచ్చినాం. ఈ మంద అయితే ఇప్పుడు పత్తి చేనుకి వేయాలి. ట్రాక్టర్లు వచ్చినాం ఇప్పుడే పత్తి చేనుకి. ఈరోజు అయితే పత్తి చేనుకి మందు వేస్తున్నాం. ఇంక ఇదే ఈ మందు బస్తా పేరు అయితే రోమర్ 20-20-13. ఇది వేస్తున్నాం ఇప్పుడు. నెల రోజులు అయింది మొలకలు పెట్టి. 20-20-13 కలుపుతుంది కదా. వాన మళ్ళీ పడుతుందో పడదని ఇలా పడుతుంది కాబట్టి నిన్న పడుతుంది కాబట్టి ఇలా వేయవలసి వస్తుంది. మళ్ళీ పడుతుందా పడదా వచ్చి పోత వచ్చి అది మోసిపోయింది. ఇవి వాన పడ్డప్పుడే వేయాలా ఈ మందు? అవునా, వాన పడ్డప్పుడే వేస్తేనే పదునుకు మొక్కకు అది అవుతుంది అన్నట్టు. ఒట్టి పూలు వేస్తే ఏదన్నా పచ్చి పూలు వేస్తేనే చెట్టుకు బలం. ఒట్టి పూలు వేస్తే అట్లే ఉంటుంది. పచ్చి మీద ఏదైనా దీనికి పచ్చి మీద వేస్తేనే బలం. వేస్తేనే తీసుకుంటాం. ఇది ఒకటే మన బాబాయ్ కొన్ని 2 కలిపిగా వేస్తారు కదా అట్లా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది 20-20 వేయాలన్నా. తర్వాత రెండోసారి వేసినప్పుడు యూరియా పొటాషి 2 వేస్తారు. అయితే 2 వేస్తారు. ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రం ఒకటేనా? ఒకటే వేస్తాం. ఇది రోమర్ 20-20. రోమరు 20-20. ఫస్ట్ టైం వేసినప్పుడు ఒకటే, రెండోసారి వేసినప్పుడు 2 కలుపుకోవచ్చు, 3 పొటాషియం కలుపుకోవచ్చు. మరి ఇప్పుడు కొట్టే మందులు ఉంటాయి కదా పంపులు వచ్చేవి. ఇప్పుడు తర్వాత కొంచెం కొట్టాలి కానీ నిన్న వర్షం పడలే కదా. వర్షం పడలేదు కాబట్టి కొట్టాలి. పదునుకోవాలి. రేపు వెళ్ళి మళ్ళీ కొద్దిగా వర్షం పడదానుకో. వర్షం పడితే మళ్ళీ మోనో స్టాప్ అని ఫస్ట్ స్టార్టింగ్ ఏదో కొట్టాలి మొత్తం మందు. ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు? మొత్తం ఎన్ని ఎకరాలకి ఎన్ని బస్తాలు పడుతుంది? ఇది ఎకరానికి 2 బస్తాలు ఇస్తాను. ఎకరానికి 2 బస్తాలు. ఇప్పుడు ఎకరానికి 2 బస్తాలు ఇస్తాం. తర్వాత రెండోసారి వేసినప్పుడు ఎకరానికి 3 వేయాలి. ఇప్పుడైతే 2 వేయాలి. మొక్క చిన్న ఉంది కదా, 2 వేయాలి. ఇంకా ఇప్పుడైతే మందేసురు చెట్లకి. పత్తి చేను ఎకరానికి 2 బస్తాలు బకెట్లలో పోసుకొని చెట్టు మొదట్లో కొంచెం పోసుకుంటూ వస్తారు ఎకంతా. ఇంకా ఇప్పుడైతే మందేనైతే వచ్చినాం మేము. అత్తమ్మ నేను అందరం కలిసి మందేనికి వచ్చినాం. వాన నిన్న మనం 3 రోజులు ఇంటికాడనే ఉన్నాం. వానకు బయటికి వెళ్ళనియలే. ఈరోజు కొంచెం తగ్గింది. వాన కొంచెం తగ్గితే ఈరోజు మందేనికి అయితే వచ్చినాం. మళ్ళీ పడుతుందేమో కానీ పదుల మీద వేస్తేనే చెట్టుకు మళ్ళీ మందు. అందుకోసం అయితే మందేద్దామని ఈరోజు వచ్చినాం. 3 రోజుల నుంచి బాగానే పడ్డది. ముసలి మేము ఇత్తనాలు పెట్టే కాడికి వాన బాగానే పడ్డది. మా ఇత్తనాలు బాగానే మొలవచ్చు. నిన్న మనం వాన లేదని ఎదురు చూస్తూ ఉన్నాం కానీ మేము ఇత్తులు పెట్టినాక బాగానే పడ్డది. అందుకోసం అని ఇంకా ఈరోజు వచ్చినాం. 3 రోజుల నుంచి ఇంటికాడ ఉండి. ఇంకా అత్తమ్మ కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చినా మాకు ఎప్ప చెలకలు ఎంత వస్తుంది. ఇంటికే వస్తాను మీ చెలకలు ఎంత వస్తుంది. కాడుకోతే టైం మీద పోవనరు. మేము ఇక్కడికి వస్తే టైం మీద పోతాం. 5 గంటలకే పోవని చెప్తారు. మాకు 1 గంటలకే తినమంటారు. 9:30కు చెలకలకు వస్తాం. ఇంకా కొంచెం మంది వేసుకుంటే
ఇంకో మా పాప కూడా ఎమ్మటి పడి వచ్చింది చూడండి. ఇంకో మందే నీకైతే ఇప్పుడు ఓడి కట్టుకొని అందులో మందు పోసుకొని వేస్తుండు డబ్బాలు కూడా సరిపోక. వెంకటికి ఇట్నే వేస్తుండే, ఇప్పుడైతే ఈ డబ్బాలు అయినాయి కానమ్మా అని చెప్తుండు బాబాయ్. పోస్తుంటే కొంచెం మంది ఒళ్ళు కట్టుకొని పాద తెచ్చుకొని ఒడి కట్టుకొని వెళ్ళే పెట్టుకోవాలి. డబ్బాలు అంటే మారిలే జనం. దానికంటే ఇది బెస్ట్, ఎందుకంటే చేయి కుదవన. ఇప్పుడు అల్లం మంది వేసుకొని వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇందులో మందు పోసుకొని వేసుకుంటూ వెళ్తారు. ఇందులో వేసి వేసుకుంటూ పోతూనే ఉండదు ఇట్లా. గలక ఇంకా దానికంటే బకెట్ కంటే గలక, ఎందుకంటే భుజం మీద ఉంటుంది, చేసి పరుగుండదు.